బైరెడ్డి సిద్ధార్థరెడ్డి క్రేజ్ మామూలుగా ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న బైరెడ్డికి సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో సిద్ధార్థరెడ్డికి సీఎం జగన్ షాక్ ఇచ్చారు. బైరెడ్డి సొంత నియోజకవర్గం కర్నూలు జిల్లా నందికొట్కూరు. అది ఎస్టీ రిజర్వ్డ్ సీటు కావడంతో 2019లో ఎమ్మెల్యేగా తోగురు ఆర్థర్ గెలిచారు. ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్న నియోజకవర్గంలో చక్రం తిప్పింది మాత్రం సిద్ధార్థరెడ్డి. దీనిపై పలు పర్యాయాలు వైసీపీ అధిష్టానానికి బైరెడ్డిపై ఫిర్యాదులు చేశారు ఎమ్మెల్యే. అయినా వైసీపీ అధిష్టానం మాత్రం బైరెడ్డికే పెద్దపీట వేసింది. తాజాగా అసెంబ్లీ అభ్యర్థి ప్రకటనలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సూచించిన వ్యక్తికి కాకుండా మరొక వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించి ఆయనకు షాక్ ఇచ్చారు సీఎం జగన్. నందికొట్కూరు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో టికెట్ విషయంపై జగన్ చర్చించారని తెలుస్తోంది. తొగురు ఆర్థర్ వద్దని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్పారని టాక్. మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి సీటు ఇవ్వాలని బైరెడ్డి కోరారని అంటున్నారు. అయితే బైరెడ్డి చెప్పినట్లు తొగురు ఆర్థర్ను తప్పించినా ఆయన చెప్పిన వెంకటస్వామికి మాత్రం సీటు ఇవ్వలేదు. డాక్టర్ ధారా సుధీర్ కు సీటిచ్చి బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి సీఎం జగన్ షాక్ ఇచ్చారని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ రామచంద్ర. డీటెయిల్స్ ఏంటి రామచంద్ర? గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మధ్య అయితే బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి మాత్రం సీఎం జగన్ సాధించాలని చెప్పుకోవచ్చు. అయితే గత ఎన్నికల్లో ఆర్టర్ ను ఎమ్మెల్యేగా పెట్టించే, అలాగే నందికొట్కూరుకు ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇటీవల కాలంలో ఆర్టర్ కు ఎమ్మెల్యే ఆర్టర్ కు సిద్ధార్థరెడ్డికి ఇద్దరికి కూడా విభేదాలు వస్తున్నాయి. అక్కడ నియోజకవర్గంలో పై చేయి ఎవరిదంటూ కూడా వర్గ విభేదాలు కొనసాగిన నేపథ్యంలో ఇటీవల కాలంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో సీఎం జగన్ చర్చించినప్పుడు ఆర్టర్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా వద్దు అంటూ కూడా సీఎం జగన్ కు తేల్చి చెప్పారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే లబ్ది వెంకటస్వామిని ఆయన జగన్ దగ్గరికి తీసుకెళ్లి జగన్ తో కల్పించి మాట్లాడించిన నేపథ్యంలో లబ్ది వెంకటస్వామిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాలని చెప్పి కూడా సిద్ధార్థరెడ్డి ప్రతిపాదించిన నేపథ్యంలో సీఎం జగన్ తర్వాత చర్చిద్దామని చెప్పి కూడా చెప్పారు. ఆ తర్వాత నిన్న రాత్రి విడుదలైనటువంటి 4వ జాబితాలో వైసీపీ 4వ జాబితాలో లబ్ది వెంకటస్వామి పేరు లేకుండా డాక్టర్ సుధీర్ పేరు రావడంతో అందరూ కూడా అవాక్కయ్యారు. అలాగే దీంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి సీఎం జగన్ షాట్ ఇచ్చారు అని చెప్పి కూడా అందరూ భావిస్తా ఉన్నారు. మరి దీనిపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎలా స్పందిస్తారు? లబ్ది వెంకటస్వామిని ఆయన ప్రతిపాదించిన నేపథ్యంలో కడప జిల్లాకు సంబంధించినటువంటి డాక్టర్ సుధీర్ దారాను ఇన్ఛార్జ్ గా నందికోట వరకు నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి జాబితాను రాత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా విడుదల చేశారు. దీంతో నందికొట్కూరు ఇన్ఛార్జ్ గా డాక్టర్ సుధీర్ నియామకం అయ్యారు. అయితే లబ్ది వెంకటస్వామి సీఎం జగన్ ను కలిసిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రతిపాదించినా కూడా అక్కడ ఫలితం లేకపోవడంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఇది ఒక చలత్గా మనం చెప్పుకోవచ్చు. సో మరి నందికొట్కూరు డాక్టర్ సుధీర్ మరొకసారి సీఎం జగన్ తో ఫిక్స్ అయ్యి ఇన్ఛార్జిని మార్చే అంశం చర్చిస్తారని కూడా ఆసక్తి రేపుతుంది. మరి బైరెడ్డి సిద్ధార్థ అవుతున్నాయని కూడా తెలుస్తుంది. అయితే ఆమె కూడా ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో కడప ఇంతవరకు ఎటువంటి ఏది లేదు, పాత ఎమ్మెల్యే అంజద్ బాషా ఇవ్వబోతున్నారు. అయితే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్పినటువంటి లబ్ది వెంకటస్వామిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా సీఎం జగన్ డాక్టర్ సుధీర్ ను ఇన్ఛార్జ్ గా నియమించడంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి అక్కడ పలుకుబడి తగ్గిందా, లేకపోతే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట సీఎం జగన్ వినట్లేదా, నమ్మట్లేదా అన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి గెలుపుకు సహకరిస్తారా లేదన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. బిందు అంటే రామచంద్ర, ఇప్పుడు బైరెడ్డి సూచించిన వ్యక్తికి కాకుండా సుధీర్ ని ఇన్ఛార్జ్ గా నియమించడంపై అటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గీయులు గాని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గాని ఏమైనా స్పందించే అవకాశం ఉందా?
ఎందుకంటే తెలుసు మనకి జగన్ సమీకరణాలు ఎలా ఉంటాయంటే డెఫినెట్ గా ఆయనకి చాలా మంది ఈ ఎన్నికల టైంలో కూడా ఆయన ప్రతిదీ కూడా సర్వేస్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రామాణికంగా కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో కూడా మరి వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి చాలా బాండింగ్ ఉంది. సో ఎట్లా ఉండబోయే అవకాశం ఉంది రామచంద్ర? ఖచ్చితంగా లబ్బి వెంకటస్వామి మీద కూడా సర్వే చేయించారు. అభ్యర్థి ఏదైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సూచించినటువంటి లబ్బి వెంకటస్వామిని కాకుండా డాక్టర్ సుధీర్ ను నియమించారంటే ఆయన ఖచ్చితంగా జగన్ కు ఉన్నటువంటి పర్సనల్ సర్వే ఆధారంగానే కావచ్చు, లేదా ఐపాక్ సర్వే ద్వారా కూడా ఈయన నియామకాన్ని చేపట్టినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే లబ్బి వెంకటస్వామి గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే లాస్ట్ టైం ఆయన టీడీపీ నుంచి పోటీ చేశారు కానీ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి లబ్బి వెంకటస్వామి గెలుస్తారా లేదా అని కూడా వ్యక్తిగతంగా కూడా తనకున్న టీం ద్వారా సీఎం జగన్ సర్వే చేయించారు. ఆ తర్వాత వెంకటస్వామికి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పి కూడా సీఎం భావించిన నేపథ్యంలోనే డాక్టర్ సుధీర్ ను కడప జిల్లా డాక్టర్ సుధీర్ ను అక్కడ ఇన్ఛార్జ్ గా వేశారు. ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అక్కడ పోటీ చేయబోతున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు లేదా రేపు బైరెడ్డి సిద్ధార్థ కూడా సీఎం జగన్ పిలిచి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంతవరకు ఈ అభ్యర్థి అలాగే ఇన్ఛార్జ్ మార్పుపై మాత్రం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడ స్పందించలేదు. మరి డైరెక్ట్ సీఎం జగన్ ను కలుస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.